హలో అండి. ఇండియాకి వెళ్ళొచ్చాను. ఒక 2 వారాలుగా వార్తలైతే ఫాలో అవుతున్నాను గానీ, ఒకే ఒక్క వీడియో పెడతాం కుదిరింది. అది గ్యావిన్ న్యూసమ్ ట్రంప్‌ను ట్రోల్ చేయటం సంబంధించింది. దాని గురించి ఇంకా మాట్లాడాలని ఉంది గానీ, ఆహ్, ఈ 2 వారాల్లో వచ్చిన వార్తలు చాలా ఉన్నాయి. ఇది ఉదాహరణకి మాస్కోలో పుటిన్‌తో సమ్మిట్టు, అలాగే 2, 3 రోజుల క్రితం వైట్ హౌస్‌లో సెవరల్ యూరోపియన్ లీడర్స్‌తో సమ్మిట్టు, జెలెన్స్కీ మళ్ళీ రావటం. ఇది దేర్ ఇస్ హ్యూజ్‌లీ కన్సీక్వెన్షియల్ న్యూస్ అయన్నీ అయ్యాయి. ఒక రకంగా చూస్తే అవన్నీ చద్ది వార్తలు. మరొక రకంగా చూస్తే చాలా ఇంపార్టెంట్ విషయాలు వాటి గురించి మాట్లాడుకోవాలి. ఈ వీడియోలో ముఖ్యంగా ఏం మాట్లాడదలుచుకున్నానంటే, స్మిత్సోనియన్ మ్యూజియం మీద విరుచుపడ్డాడు 2 రోజుల క్రితం ట్రంప్. ఇది ట్రంప్ ఫోకస్‌తో కాకుండా ఒక చరిత్ర దృష్టిలో పెట్టుకొని అసలు దీని దీని పర్యవసానాలు ఏమిటి అనే విషయం గురించి మాట్లాడాలని ఈ వీడియో. ఎక్కడ మొదలు పెడదామంటే మనకి భారతదేశ చరిత్ర తీసుకోండి. ముస్లిం ఇన్వేషన్ ఎప్పుడు 1100 టైంలో జరిగిందేమో కదా. తర్వాత బై ద టైమ్ 14th సెంచరీ వచ్చేసరికి ఢిల్లీ ఈజ్ రూల్డ్ బై ముస్లిం రూలర్స్. నాట్ ఆల్ ఆఫ్ ఇండియా వాజ్ కాంకర్డ్ బై ముస్లిం. మీరు నార్త్ ఇండియాలో తీసుకోండి, సౌత్ ఇండియా తీసుకోండి. నార్త్ ఇండియాలో మీకు పురాతన కట్టడాలు చాలా తక్కువ కనపడతాయి, ముఖ్యంగా రిలీజియస్ సింబల్స్ లైక్ టెంపుల్స్. మీరు సౌత్కి వెళ్తే తంజావూరు కానీ లేకపోతే మదురై కానీ ఇక్కడికి వెళ్తే అక్కడ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్స్, కట్టడాలు కనపడతాయి. ఎందుకని? బికాజ్ ముస్లిం రూలర్స్ సౌత్ని ఇన్వైట్ చేయలేకపోయారు. విజయనగర ఎంపైర్, కృష్ణదేవరాయలు వాళ్ళు కానీ, కాకతీయ ఎంపైర్, కోర్స్ చివరికి కాకతీయ ఎంపైర్ ఫెల్ ఫర్ ముస్లిం రూలర్స్. కానీ వీళ్ళందరూ గట్టిగా ప్రతిఘటించి కొమ్ము కాసి ఎదుర్కొన్నారు. కోర్స్ శివాజీకి గురించి మరాఠీస్ చాలా గొప్పగా చెప్పుకుంటారు, బట్ శివాజీ నా ఉద్దేశంలో ఓవర్ రేటెడ్ వారియర్. హీఈస్ అ వారియర్ బట్ హీఈస్ ఓవర్ రేటెడ్. బట్ నథింగ్ బీట్స్ విజయనగర ఎంపైర్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద కల్చర్, ప్రొటెక్టింగ్ ద సివిలైజేషన్ అండ్ ప్రొటెక్టింగ్ రిలీజియస్, లిటరల్లీ రిలీజియస్ ఫ్రీడమ్. ఏదో చెప్తారు చూసారా, కృష్ణదేవరాయలు ముస్లిం రూలర్లను ఎదుర్కోవడం కోసం జెండా మీద పంది బొమ్మలు పెట్టేవాడట. సో అలాంటి టాక్టిక్స్ కూడా వాడారట ఆ టైంలో. బట్ ఎనీవే, విషయం ఏంటంటే ఇప్పుడు నార్త్లో ముస్లిం రూలర్స్ ఇన్వైట్ చేసిన చోటల్లా గుళ్ళను, గోపురాలని శిథిలాలు చేసేసారు. దే రూల్డ్ విత్ ఐరన్ ఫిస్ట్. నియంతృత్వం, కర్కోటకంగా బిహేవ్ చేశారు, అలా చేశారు. దాట్ ఈస్ వాట్ దే డూ. ఇప్పుడు వెన్ యూ కాంకర్ సంథింగ్, వాళ్ళకి వాళ్ళ చరిత్ర గురించి, వాళ్ళ ఉనికిని గురించి గుర్తు చేసే చిహ్నాలు ఏమీ ఉండకూడదు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆల్ దీస్ రూత్లెస్ కాంకరర్స్ డూ. సో అది నేపథ్యంలో పెట్టుకోండి. స్మిత్సోనియన్ మ్యూజియంలో ఇట్ ఈస్ వోక్ అంట. అక్కడ చరిత్ర అంతా దాన్ని తెరగ రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ట్రంప్ అండ్ హిజ్ సెకండ్ లెఫ్టినెంట్ స్టీవెన్ మిల్లర్. ఏంటి వోకు? స్లేవరీ బ్యాడ్ అని చూపెడుతుందట. వాషింగ్టన్ డీసీలోను దేశవ్యాప్తంగాను ఉన్న మ్యూజియంస్ అన్ని వోక్లో ఆఖరి భాగంగా అట. వోక్ స్మిత్సోనియన్ అంటే, స్మిత్సోనియన్ అని ఒక ఇన్స్టిట్యూషన్ అండి. అది దట్ ఈస్ బేసికలీ ఫెడరల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. వాషింగ్టన్ డీసీలో ఒక 1 మైల్ సెగ్మెంట్లో అన్ని మ్యూజియంస్ ఉంటాయి. ఈ మ్యూజియంస్లో ఇక్కడ చరిత్ర, కల్చర్ వీటన్నిటి గురించి చాలా డిస్ప్లేస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద స్మిత్సోనియన్ హీఈస్ రిఫరింగ్ టు. ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎందుకట? ఆ స్మిత్సోనియన్ మ్యూజియంస్లో ఎవ్రీథింగ్ దే ఆర్ డిస్ప్లేయింగ్ ఈజ్ హౌ హారిబుల్ దిస్ కంట్రీ అట. ఓరి నీ అంకమ్మ, నువ్వు స్మిత్సోనియన్ మ్యూజియంస్లో 2 ఏరోస్పేస్ మ్యూజియంస్ ఉన్నాయి. వాటికి వెళ్ళాడో లేదో ఈ మొండనాయాలకు తెలీదు. ఆ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో అమెరికన్ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అన్ని ఎంత గ్లోరిఫై చేసి చూపిస్తారో ఇప్పుడు వెళ్ళి చూసినట్లు లేడు. అసలు వాడికి తెలియచ్చే కదా. నథింగ్ అబౌట్ సక్సెస్, నథింగ్ అబౌట్ బ్రైట్నెస్, నథింగ్ అబౌట్ ఫ్యూచర్. ఈయన కొడుకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే హీఈస్ టాకింగ్ అబౌట్ పాస్ట్. ఈ పాస్ట్ కూడా ఏంటి? స్లేవరీ ఎంత గొప్పదో చెప్పాలా ఇప్పుడు? తన అటార్నీస్కి చెప్పాడట, యూనివర్సిటీస్ని, కాలేజీని బాదినట్టుగానే మ్యూజియంస్ గురించి కూడా బాదండి అని. ఈ దేశం ఇక మీదట ఓక్ కారాదు. ఓక్ ఈజ్ బ్రోక్. వీ హ్యావ్ ద హాటెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ వీ వాంట్ పీపుల్ టు టాక్ అబౌట్ ఇట్ అట. ట్రంప్కి డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అక్కడ ఉన్నాడు. వాడి పేరు స్టీవెన్ మిల్లర్. వీడికున్నంత జాత్యాహంకారం ఇంకెవడికే లేదు. వీడిని మించిన పరమ నీచ నికృష్ట దరిద్రపు కొట్టునాయాలు ఈ భూప్రపంచంలో ప్రస్తుతం ఎవరు లేరు. ఒకనాడు హిట్లర్కి జోసెఫ్ గోబుల్స్ ఎలాంటి వాడో
ట్రంప్కి స్టీవెన్ మిల్లర్ అలాంటి వాడు, ప్రాపగాండా మినిస్టర్. వీడి నరాలను హేటెడ్ ప్రవహిస్తూ ఉంటుంది. వీడు అనేది ఏంటి, స్మిత్సోనియన్ ఈజ్ సపోజ్ టు బి ఏ గ్లోబల్ సింబల్ ఆఫ్ అమెరికన్ స్ట్రెంగ్త్, కల్చర్ అండ్ ప్రెస్టేజ్ అట వీడి ఉద్దేశంలో. అంతేగాని గతంలో జరిగిన చెడ్డ గురించి మాట్లాడకూడదు అంటాడు. ఏ ప్లేస్ ఫర్ ఫ్యామిలీస్ అండ్ చిల్డ్రన్ టు సెలబ్రేట్ అమెరికన్ హిస్టరీ అండ్ గ్రేట్నెస్. హిస్టరీ అండ్ గ్రేట్నెస్, ఆ హిస్టరీలో మంచి ఉంటుంది, చెడు ఉంటుందిరా తొత్తు నా కొడక. Instead, the exhibits have clearly been taken over by left-wing activists. Oh, left-wing, liberal. These activists have obscenely defaced this beloved institution. No, you deface the entire country by sitting in that White House, you son of a. ఇది వీళ్ళ ప్రవలధనములు. వీటిని ఆచరణలో పెడుతున్నారు. చాలా డేంజరస్ ఇది. ఇక్కడ ఇక్కడ ఈ స్క్రీన్లో రైట్ సైడ్ మీరు చూసేది బ్యాక్ అంతా బొబ్బలుగా ఉన్నాయి చూసారా, దాన్ని స్కౌచ్డ్ బ్యాక్ ఇమేజ్ అంటారు. అతని పేరు అతను హీ వాజ్ ఎ స్లేవ్. అతని పేరు గార్డన్. విప్డ్ పీటర్ అనేది ఇంకొక ఆల్టర్నేట్ నేమ్ ఫర్ దిస్ ఇమేజ్. అతను పారిపోతుంటే పట్టుకొని చితకబాదిన, అది విప్ తీసుకొని చితకబాదిన ఇమేజ్ అది. సో దీస్ ఆర్ లైక్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ దట్ వాజ్ కాట్ ఆన్ కెమెరా. అప్పట్లో కెమెరాలో జరగని ఇలాంటి దారుణాలు చాలా జరిగాయి. ఇది సరిగ్గా సివిల్ వార్ టైంలో తీసిన ఇమేజ్ అనుకుంటా ఇది. ఇలాంటి దారుణాలన్నిటినీ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంలో అక్కడ ఎగ్జిబిట్స్లో ఉన్నాయి. అసలు ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంనే మూసివేయాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు ట్రంప్ అడ్మినిస్ట్రేషను చేస్తున్న ఘాతుకాల్లో ఇది ఒక్కటి. చరిత్రని తిరగరాయడం, తుడిచిపెట్టి వేయడం. నా చిన్నప్పుడు ఒక జోక్ ఉండేది, తిరుపతిలో ఉండకూడదు. ఎందుకంటే తిరుపతికి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, అక్కడికి వచ్చి ఇంటి దగ్గర వాలిపోతారు, చుట్టాలు ఎక్కువ వచ్చేస్తారు అని. ఇంకోటి ఏంటంటే, తిరుపతిలో ఉండేవాళ్ళు రోజు కొండెక్కి ఎంతమంది దర్శనం చేసుకుంటారు దేవుడికి. అలాంటిది నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను. నేను రోజు పోయి ఈ మ్యూజియంస్ చూడటం అంటూ ఉండదండి. ఎప్పుడన్నా అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను, కానీ మ్యూజియంస్ అయితే చూశాను నేను అన్నీ. బట్ రెగ్యులర్గా నేను వెళ్ళే అవకాశం లేదు. ఎవరన్నా వచ్చినా కానీ తీసుకెళ్ళి అక్కడ ముందు డ్రాప్ చేసేసి వెళ్ళి చూడండి అని చెప్పటమే. ఎనీవే, ఇక్కడికి సమ్మర్ టైంలో విపరీతంగా వస్తారు. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఈ స్మిత్సోనియన్ మ్యూజియంస్కి వచ్చి చూస్తారు. లిటరల్లీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ విజిట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్టూన్ ఏమైనా డిపిక్ట్ చేస్తుందంటే, అలా సమ్మర్ టైంలో వచ్చిన ఒక ఫ్యామిలీలో ఫాదర్ పిల్లల్ని అడుగుతున్నాడు, ఇప్పుడు ఏ ఎగ్జిబిట్ చూద్దాం, నేటివ్ అమెరికన్స్ని తుడిచిపెట్టి వేయటంలో ఉన్న గొప్పదనాన్ని గురించి, అంటే నేటివ్ అమెరికన్ జెనోసైడ్లో ఉన్న గొప్పదనాన్ని ఉన్న ఎగ్జిబిట్ చూద్దామా, లేక స్లేవ్స్ ఎంత ఆనందంగా ఉన్నారో, వాళ్ళ మాస్టర్స్ వీళ్ళని ఎంతగా లవ్ చేసేవారో అన్న ఎగ్జిబిట్ చూద్దామా, లేకపోతే మష్రూమ్ క్లౌడ్స్ కెన్ బి అవర్ ఫ్రెండ్స్ అన్న ఎగ్జిబిట్ చూద్దామా అని అడుగుతున్నాడు ఈ ఫాదర్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎద్దేవా చేయటం ద్వారా సరైన మెసేజ్ అందింపజేయవచ్చు అని. ఇక్కడ ఈ కార్టూన్లో ఇప్పుడు స్లేవ్ ఆక్షన్కి ఒక మంచి పేరు పెట్టాలి అనుకుంటే, దాన్ని సేన్ వాష్ చేయాలి అంటే దాన్ని ఫ్రీ మార్కెట్ క్యాపిటలిజం అనొచ్చు. సేన్ వాషింగ్ ఆఫ్ స్లేవరీ. అమ్మేవాడు అమ్ముతున్నాడు, కొనుక్కునేవాడు కొనుక్కుంటున్నాడు, కానీ అక్కడ అమ్మేది కొనేది ఒక మానవ జీవిని. ఆ స్కౌచ్ బ్యాక్ ఇమేజ్ చూసారా, అవి కొరడా దెబ్బలు కాదు, లవ్ ట్యాప్స్. ఆ పక్కన ఉన్నది కొరడా, విప్, వర్క్ ప్లేస్ మొరల్ బూస్టర్ అటది. ఈ కింద ఉన్న సంఖ్యలు ఎంప్లాయీ రిటెన్షన్ డివైస్. ఆ కింద ఉన్నది స్లేవ్స్ని ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన పడవ. దానికి పెట్టిన ముద్దు పేరు ట్రంప్ మ్యూజియంలో లగ్జరీ క్రూజ్ షిప్. అద్భుతమైన ఎద్దేవా కార్టూన్ ఇది. ఈ నేపథ్యంలోనే చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ముందు ఏం చేయబోతున్నాడో, స్మిత్సోనియన్ మ్యూజియంలో ఏమేమి మార్చబోతున్నాడో నాకు తెలియదు. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, డెమోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ వస్తే అది మార్చుకోవచ్చు, ఇది కొంచెం గట్టాడి వస్తాయి. ఐ నెవర్ యూస్ టు లైక్ గ్యావిన్, నాట్ లైక్ అనే కంటే గ్యావిన్ న్యూసమ్ గెలవడన్న ఉద్దేశంతో అతనికి నేను మద్దతు ఇంతవరకు ఇవ్వలేదు. కానీ బట్ ఇప్పుడు అనిపిస్తుంది హీ సర్ఫేసింగ్ యాజ్ ఏ లీడర్ రైట్ నౌ ఫర్ ద టైమ్ బీయింగ్. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వీటన్నిటినీ అన్వైండ్ చేయొచ్చు, ట్రంప్ చేసిన డ్యామేజ్ని. అలాగే మరింకొకసారి రిపబ్లికన్ ప్రెసిడెంట్ వచ్చాడు అనుకోండి, చాలా కష్టం అవుతుంది అన్నీ అన్వైండ్ చేయడం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్,
ఈ స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రెసిడెన్షియల్ ఎగ్జిబిట్స్ ఉంటాయి. ఆ ప్రెసిడెన్షియల్ ఎగ్జిబిట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్ ప్రెసిడెంట్స్, వాట్ దే వెంట్ త్రూ, వాట్ దే హ్యావ్ డన్ ఎట్సెట్రా కదా. అందులో ఇంపీచ్మెంట్ ఎగ్జిబిట్ అని ఒకటి ఉంది. ఆండ్రూ జాక్సన్ ఇంపీచ్ చేశారు, బట్ హీ వాజ్ నాట్ రిమూవ్డ్. అలాగే ప్రెసిడెంట్ నిక్సన్ని కమిటీలో ఇంపీచ్ చేశారు, ఫుల్ కాంగ్రెస్లో చేయలేదు. చేస్తాడు ఖచ్చితంగా, సెనెట్లో కూడా ఓట్లు ఉన్నాయి, అతన్ని రిమూవ్ చేస్తారని చెప్పేసి రిజైన్ చేశాడు నిక్సన్. సో ఆండ్రూ జాక్సన్ వాజ్ ఇంపీచ్డ్ బట్ నాట్ రిమూవ్డ్. Nixon was impeached by the committee, not by the full Congress, but he resigned. Bill Clinton was impeached but acquitted by the Senate. Trump was impeached in his first term. తన ఫస్ట్ టర్మ్లో 2 సార్లు ఇంపీచ్ చేశారు, 2 సార్లు సెనెట్ acquitted him. He was not removed. So he was impeached but not removed. That is the correct way to say it. తను అసలు ఇంపీచే చేయలేదు అన్నట్టుగా ఆ ఎగ్జిబిట్ తీసేశాడు. This is rewriting history. That is what he is doing. It's very dangerous. ఏది చేదు మాత్ర చుట్టూ పంచదార కోట్ వేయటం అనమాట. ఇది అలాంటివి చేస్తున్నాం. పంచదార కూడా కాదు అసలు, ఇది జస్ట్ హారిబుల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ఇట్. దిస్ విల్ హ్యావ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అండి, ఎస్పెషల్లీ ఇఫ్ ద నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని కానీ తిప్పి కొట్టకపోతే. నా ఉద్దేశంలో దిస్ ఈజ్ రియలీ బ్యాడ్. దిస్ ఈజ్ నాట్సీ జర్మనీలో వాళ్ళు చేసిందే ఇది. దే ఇన్వైడెడ్, దే డిస్ట్రాయిడ్ ద కల్చరల్ ఐకాన్స్. ఇప్పుడు ఆ ప్రజలకి ఒక ఐడెంటిటీ లేకుండా చేయడానికి చేశారు. ఇక్కడ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, బట్ సంథింగ్ సిమిలర్. బీ కేర్ఫుల్ అమెరికా. మళ్ళీ మరొక వీడియోలో చదివార్త అయినా కానీ కొంచెం న్యూస్ పిన్తో మీ ముందుకు వస్తాను. మరొక విషయం, నాకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ మండే. సో నా వీడియో ఫ్రీక్వెన్సీ తగ్గుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ అవుట్, సీ హౌ ఇట్ గోస్. మళ్ళీ కలుసుకుందాం.